ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య మహాసభకు సీఎం కేసీఆర్ 5 ఎకరాల స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు ఆర్యవైశ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయని పని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులను గుర్తించి స్థలం కేటాయించినందుకు ఆర్యవైశ్యులు ఆనందం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, కట్కూరి శ్రీనివాస్, బూసా దశరథ పాల్గొన్నారు। ఆర్యవైశ్య మహాసభకు 5 ఎకరాల స్థలాన్ని ముప్పల దగ్గర అలాట్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా మరి వేములవాడ ఆర్యవైశ్య సంఘం తరఫున మరి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। కాబట్టి ఏదైతే 5 ఎకరాల స్థలం ఆర్యవైశ్య మహాసభకి ఇచ్చి దాన్ని సేవా కార్యక్రమాల కొరకు మరియు ఆర్యవైశ్య మహాభవనం కొరకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు। అంతేకాకుండా ఏదైతే దాని కొరకు ప్రయత్నం చేసినటువంటి కొల్లెటి దామోదర్ గారికి మరియు నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీగాల గణేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। మరి కేసీఆర్ గారు ఆర్యవైశ్యుల వెన్నుంటుండి ఇంకా ఇతోధికంగా ఆర్యవైశ్యుల కొరకు ప్రత్యేకమైనటువంటి పథకాలు మరి ప్రవేశపెట్టాలని కోరుతున్నాం। అంతేకాకుండా ఏదైతే ఆర్యవైశ్యుల కొరకు మరి కార్పొరేషన్ కూడా త్వరలోనే ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం। కాబట్టి ఏదైతే 5 ఎకరాలు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। సంవత్సరాలైనా మరి ఆర్యవైశ్య సోదరి మనకు కూడా ఏ ప్రభుత్వం కానీ మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కూడా మరి 70 సంవత్సరాలు వచ్చినా కానీ మా ఆర్యవైశ్యులకు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు। మరి కేసీఆర్ గారు మా ఆర్యవైశ్యులను గుర్తించి హైదరాబాద్ నడిపొడ్డున 5 ఎకరాల స్థలం కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని, ఆ కార్పొరేషన్కు 100 కోట్ల రూపాయలు కూడా నేను ఆర్యవైశ్య మీద బిక్కి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తానని, వారికి స్కాలర్షిప్లు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో నేను అందిస్తానని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రకటించాం। చాలా అభినందించిన విషయం। దానిలో భాగంగానే మరి సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పట్టణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। పాలాభిషేకం కాదు, కేసీఆర్ గారికి ఇంకెంత చేసినా కానీ తక్కువనే, ఎందుకంటే మా సామాజిక వర్గాన్ని గుర్తించి మాకు గుర్తింపు ఇవ్వడం చాలా అభినందించిన విషయం। కాబట్టి కేసీఆర్ గారు ఇంకా రానున్న రోజుల్లో ఈ ఆర్యవైశ్య అందరికీ కూడా మహిళా సోదరులకు కానీ సోదరులకు కానీ అందరూ కూడా ఇంకా అనేకమైన స్కీములు కానీ అనేకమైన ప్రభుత్వం నుండి వచ్చే అన్ని కార్యక్రమాలు కూడా మా వైశ్యులకు కూడా అందజేయాలని, అందిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా వైశ్య బృందం తరఫున, ఆర్యవైశ్య సంఘం తరఫున